కొత్త నియామకాలు అంతర్జాతీయ 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ మరియు కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అరవింద్ పనగారియాను ప్రభుత్వం నియమించింది. ఏప్రిల్ 2026 నుండి ప్రారంభమయ్యే రాబోయే 5 ఏళ్ల కాలానికి కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పన్ను రాబడి భాగస్వామ్య సూత్రాన్ని సిఫార్సు చేసే కీలకమైన పనిని కమిషన్కు అప్పగించారు. 2. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) లో దాదాపు 3 దశాబ్దాల అనుభవం కలిగిన అనుభవజ్ఞుడైన HR ఎగ్జిక్యూటివ్ రష్మీ గోవిల్ ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలో డైరెక్టర్, మానవ వనరులు పాత్రలో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆమె అసాధారణమైన అర్హతలు మరియు సంస్థకు చేసిన సహకారాన్ని హైలైట్ చేస్తూ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ (PESB) ద్వారా ఆమె నామినేషన్ను సిఫార్సు చేసింది. 3. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ప్రముఖ ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ జనవరి 1న తన నాయకత్వంలో గణనీయమైన మార్పును ప్రకటించింది. రవీంద్ర కుమార్ త్యాగి కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (CMD) గా నియమితులయ్యారు. పదవీ విరమణ చేసిన శ్రీకాంత్ కందికుప్ప తర్వాత పదవీ విరమణ పొందారు. 4. నివియా ఇండియా ప్రముఖ వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల సంస్థ గీతిక మెహతాను కొత్త మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది. ఈ ముఖ్యమైన ప్రకటన ప్రఖ్యాత బ్రాండ్ కోసం ఒక వ్యూహాత్మక ఎత్తుగడగా గుర్తించబడింది. 5. కియా ఇండియా గ్వాంగులీని కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించింది. తక్షణమే అమలులోకి వస్తుంది. ఈ పరివర్తన సంస్థ యొక్క నాయకత్వంలో ఒక ముఖ్యమైన మార్పును సూచిస్తుంది. గ్వాంగులీ మాజీ MD మరియు CEO అయిన తేజిన్ పార్క్ నుండి పగ్గాలు చేపట్టారు. 6. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లో ముఖ్యమైన మార్పులో అధికారిక ప్రతినిధి అయిన అరిందమ్ బాగ్చి రణధీర్ జైస్వాల్కు లాఠీని అందజేశారు. అక్టోబరు 2023లో జెనీవాలో ఐక్యరాజ్యసమితి మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలకు భారతదేశం యొక్క తదుపరి శాశ్వత ప్రతినిధిగా అరిందమ్ బాగ్చీని నియమించిన తర్వాత ఈ చర్య తీసుకోబడింది. 7. ముంబైలోని కోలాబాలోని నౌకాదళ ఎయిర్ స్టేషన్ అయిన ఎన్స్ షిక్రాలో జరిగిన అధికారిక కార్యక్రమంలో వైస్ అడ్మిరల్ సంజయ్ జస్జిత్ సింగ్ భారత నావికాదళం యొక్క పశ్చిమ నౌకాదళ కమాండ్ యొక్క ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ (FOCN) గా బాధ్యతలు స్వీకరించారు. ఈ వేడుక FOCN గా పనిచేస్తున్న వైస్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి నుండి నాయకత్వ మార్పును సూచిస్తుంది. 8. ఒక ముఖ్యమైన పరిణామంలో వోడాఫోన్ ఐడియాలో డైరెక్టర్, రెగ్యులేటరీ మరియు కార్పొరేట్ వ్యవహారాలు పి. బాలాజీ తన రాజీనామాను సమర్పించారు. టెలికాం దిగ్గజంతో దాదాపు దశాబ్దం పాటు కొనసాగిన అనుబంధానికి ముగింపు పలికారు. ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరపడంలో బాలాజీ కీలక పాత్ర పోషించడం వల్ల ఈ చర్య దృష్టిని ఆకర్షించింది. వోడాఫోన్ ఐడియా నష్టపోతున్న కంపెనీలో అతిపెద్ద వాటాదారుగా ఉంది. 9. భారత రాష్ట్రపతి జస్టిస్ సంజీవ్ ఖన్నాను నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా నియమించారు. డిసెంబర్ 25న పదవీ విరమణ చేసిన జస్టిస్ ఎస్కే కౌల్ నుంచి సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామకం NALSA ఎగ్జిక్యూటివ్ చైర్మన్ యొక్క కీలకమైన పదవికి సుప్రీంకోర్టులోని 2వ సీనియర్ మోస్ట్ జడ్జిని నియమించే సంప్రదాయానికి కట్టుబడి ఉంటుంది. 10. ఇటీవలి అభివృద్ధిలో ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEO అయిన పునీత్ చత్వాల్, ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఇన్ ఇండియన్ టూరిజం మరియు హాస్పిటాలిటీ (FAITH) కి కొత్త చైర్పర్సన్గా నియమితులయ్యారు.
ఐటీసీ హోటల్స్లో రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన నకుల్ ఆనంద్ వారసుడు అయినందున ఈ చర్య వచ్చింది. 11 ఒక చారిత్రాత్మక చర్యలో నాడియా కాల్వినో యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ యొక్క కొత్త అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. జనవరి 1న బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఈయూ బ్యాంక్ యొక్క 8వ అధ్యక్షురాలిగా వెర్నెర్ హోయర్ను అనుసరించారు. ముఖ్యంగా కాల్వినో ఈ ప్రతిష్టాత్మక సంస్థకు నాయకత్వం వహించిన మొదటి మహిళ మరియు మొదటి స్పెయిన్ దేశస్థురాలు. ఇది బ్యాంక్ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. 12 ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ AIRI భారతదేశ రబ్బరు పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తున్న అగ్రగామి సంస్థ ఇటీవల ఒక ముఖ్యమైన నాయకత్వ మార్పును ప్రకటించింది. రమేష్ కేజ్రీవాల్ తర్వాత శశి సింగ్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ పరివర్తన ఇరియకి కొత్త శకాన్ని సూచిస్తుంది. అసోసియేషన్ యొక్క లక్ష్యం మరియు లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి సింగ్ సిద్ధంగా ఉన్నాడు. 13 కెనరా బ్యాంక్లో చీఫ్ జనరల్ మేనేజర్ అయిన పి సంతోష్ జనవరి 5 నుండి నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ NARCL మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. ఆ పదవికి రాజీనామా చేసిన నటరాజన్ సుందర్ తర్వాత 14 సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా SEBI ఇటీవలే జి రామ్ మోహన్ రావును ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ED గా 3 ఏళ్ల పదవీకాలానికి నియమిస్తున్నట్లు ప్రకటించింది. SEBIలో 25 సంవత్సరాల అనుభవంతో రావు తన కొత్త పాత్రకు నైపుణ్యం యొక్క సంపదను తీసుకువచ్చారు. ED హోదాలో అతను దర్యాప్తు విభాగం మరియు అంతర్గత తనిఖీ విభాగాన్ని పర్యవేక్షిస్తాడు. మార్కెట్ సమగ్రతను కాపాడుకోవడంలో SEBI యొక్క నిబద్ధతను బలోపేతం చేస్తాడు. 15 తన నాయకత్వ బృందాన్ని బలపరిచే వ్యూహాత్మక చర్యలు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్ NIIFL తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా సంజీవ్ అగర్వాల్ను స్వాగతించింది. అగర్వాల్ గతంలో UK ఆధారిత ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అక్తిస్లో భాగస్వామిగా ఉన్నారు. శక్తి పెట్టుబడులలో ముఖ్యంగా భారతదేశంతో సహా ఆసియా మార్కెట్లో అనుభవ సంపదను తీసుకువచ్చారు. 16 భారతదేశం దేశం యొక్క గ్లోబల్ ఎంగేజ్మెంట్ను ప్రదర్శిస్తూ విదేశాలలో కీలకమైన స్థానాల్లో 7 నిష్ణాతులైన సివిల్ సర్వెంట్లను నియమించింది. ముఖ్యంగా అనుభవజ్ఞుడైన బ్యూరోక్రాట్ అయిన మిస్టర్ వికాస్ షీల్ ఇప్పుడు మనీలాలోని ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ADB-కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. అంతర్జాతీయ అభివృద్ధికి భారతదేశం యొక్క నిబద్ధతను నొక్కి చెప్పారు. 17 ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ IOA తన కొత్త CEOగా ఒక అనుభవజ్ఞుడైన ప్రొఫెషనల్ రఘురామ్ అయ్యర్ను స్వాగతించింది. ఇది నామినేషన్ కమిటీ నిర్వహించిన ఖచ్చితమైన ఎంపిక ప్రక్రియ తర్వాత గణనీయమైన అభివృద్ధిని సూచిస్తుంది. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మరియు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ IOC నుండి రిమైండర్లకు ప్రతిస్పందనగా ఈ నియామకం ముందంజలో అనుభవ సంపదను తెస్తుంది. 18 అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ APSEZ భారతదేశం యొక్క ప్రీమియర్ పోర్ట్స్ మరియు లాజిస్టిక్స్ కంపెనీ దాని కార్పొరేట్ ప్రయాణంలో కొత్త శకానికి గుర్తుగా తన నాయకత్వ నిర్మాణంలో గణనీయమైన మార్పులను ప్రకటించింది. APSEZ దాని CEO కరణ్ అదానీని మేనేజింగ్ డైరెక్టర్ పాత్రకు పదోన్నతి కల్పించింది. గతంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నిర్వహించిన పాత్రలో కరణ్ అదానీ అడుగుపెట్టడంతో ఈ చర్య బాధ్యతల మార్పును సూచిస్తుంది. గౌతమ్ అదానీ ఇప్పుడు APSEZ యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా వ్యవహరిస్తారు.
ఇది వ్యూహాత్మక పర్యవేక్షణ మరియు ప్రపంచ వృద్ధిపై దృష్టిని ప్రతిబింబిస్తుంది. 19 ఒక ముఖ్యమైన పరిణామంలో భారతదేశానికి చెందిన అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త రాయబారి ఇంద్ర మణి పాండే అధికారికంగా బహుళరంగ సాంకేతిక మరియు ఆర్థిక సహకారానికి బిమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ సెక్రటరీ జనరల్ ఎస్జి పాత్రను స్వీకరించారు. ఈ నియామకం సంస్థ యొక్క నాయకత్వంలో కీలకమైన అధ్యాయాన్ని సూచిస్తుంది. భూటాన్కు చెందిన టెంజిన్ లెక్ఫెల్ తర్వాత రాయబారి పాండే నియమితులయ్యారు. 20 వ్యూహాత్మక చర్యలో వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫిన్టెక్ సంస్థ ఫోన్ పే తన అంతర్జాతీయ చెల్లింపుల వ్యాపారం యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓ గా రితేష్ పాయ్ని నియమించింది. ఈ అభివృద్ధి జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్ మరియు యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాల నుండి ఆసక్తిని ఆకర్షిస్తూ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ని గ్లోబలైజ్ చేయాలనే భారతదేశ ఆశయంతో జతకట్టింది. 21 ఇటీవలి బ్యూరోక్రాటిక్ పునర్వ్యవస్థీకరణలో కేంద్రం అనేక కీలక నియామకాలను ప్రకటించింది. ఇది బాధ్యతల యొక్క వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణను సూచిస్తుంది. గుర్తించదగిన మార్పులలో సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ కుమార్ సిన్హా రక్షణ మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి మరియు డైరెక్టర్ జనరల్ సముపార్జన గా నియమితులయ్యారు. 22 జెనీవాలోని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO కి రాయబారిగా ఐఏఎస్ అధికారి సెంథిల్ పాండియన్ సిని భారత ప్రభుత్వం నియమించింది. మార్చి 31, 2024న తోలో భారత రాయబారిగా బ్రజేంద్ర నవ్నీత్ పదవీకాలం ముగిసిన తర్వాత ఈ నియామకం జరిగింది. 23 ఒక ముఖ్యమైన పరిణామంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF మాజీ డైరెక్టర్ జనరల్ అయిన షీల్ వర్ధన్ సింగ్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC సభ్యునిగా నియమితులయ్యారు. సింగ్ యొక్క విశిష్ట కెరీర్లో చెప్పుకోదగ్గ మైలురాయిగా నిలిచిన సిబ్బంది మంత్రిత్వ శాఖ ఆర్డర్ ద్వారా ఈ నిర్ణయం తెలియజేయబడింది. 24 ఇండియన్ నేవల్ అకాడమీకి చెందిన గౌరవనీయమైన పూర్వ విద్యార్థి అయిన రియర్ అడ్మిరల్ ఉపల్ కుందు ఇటీవల సదరన్ నేవల్ కమాండ్ SNC లో చీఫ్ ఆఫ్ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ అనుభవజ్ఞుడైన నావికాదళ అధికారి అతనితో పాటు ప్రత్యేకించి జలాంతర్గామి వ్యతిరేక యుద్ధంలో ASW అనుభవం మరియు నైపుణ్యాన్ని కలిగి ఉంటాడు. 25 భారతదేశ ప్రధాన రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబరులో 4 నెలల గరిష్ట స్థాయి 5.69%కి పెరిగింది. జనవరి 12న గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నవంబర్ 5.55% కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ ఆర్థికవేత్తల అంచనాల 5.9% కంటే తక్కువగా పడిపోయింది. వినియోగదారుల ధరల సూచిక CPI నెలవారీగా 0.3% తగ్గుదలని ప్రదర్శించింది. 26 సమాచార సేవల్లో గ్లోబల్ లీడర్ అయిన ఎక్స్పీరియన్ భారతదేశంలో తన కార్యకలాపాల కోసం మనీష్ జైన్ను కంట్రీ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది. ఈ నియామకం కంపెనీ తన నాయకత్వ బృందాన్ని బలోపేతం చేయడానికి మరియు భారతదేశంలో తన మార్కెట్ ఉనికిని విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. 27 ఒక ముఖ్యమైన అభివృద్ధిలో వైస్ అడ్మిరల్ అన్ ప్రమోద్ జనవరి 15, 2024న డైరెక్టర్ జనరల్ నేవల్ ఆపరేషన్స్ DGNO యొక్క కీలక పాత్రను స్వీకరించారు. గోవాలోని నావల్ అకాడమీలో 38వ ఇంటిగ్రేటెడ్ క్యాడెట్ కోర్సు యొక్క విశిష్ట పూర్వ విద్యార్థి వైస్ అడ్మిరల్ ప్రమోద్ 1990లో భారత నౌకాదళంలోకి ప్రవేశించారు. 28
వైస్ అడ్మిరల్ వినీత్ మెక్కార్టీ జనవరి 15, 2024న ఇండియన్ నేవల్ అకాడమీలో ప్రతిష్టాత్మకమైన కమాండెంట్ పదవిని అధికారికంగా స్వీకరించారు. విశేషమైన వృత్తిని కలిగి ఉన్న అనుభవజ్ఞుడైన అధికారి. వైస్ అడ్మిరల్ మెక్కార్టీ ఈ ముఖ్యమైన పాత్రకు అనుభవం మరియు నైపుణ్యాన్ని అందించారు. 29 రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ (PVL) తన 3వ సీజన్కు బ్రాండ్ అంబాసిడర్గా ప్రశంసలు పొందిన బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ను నియమించడం ద్వారా దాని మార్కెటింగ్ మరియు ప్రమోషన్ ప్రయత్నాలలో గణనీయమైన పురోగతిని సాధించింది. ఈ అభివృద్ధి క్రీడలు మరియు వినోదం యొక్క గుర్తించదగిన విలీనాన్ని సూచిస్తుంది. లీగ్ యొక్క దృశ్యమానతను మరియు ఆకర్షణను మెరుగుపరుస్తుంది. 30 సశస్త్ర సీమా బల్ (SSB) డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఎప్స్ అధికారి దల్జీత్ సింగ్ చౌదరి నియమితులయ్యారు. ఈ నియామకం భారతదేశ అంతర్గత భద్రతా యంత్రాంగంలో పరిపాలనా పునర్వ్యవస్థీకరణలో ఒక ముఖ్యమైన పరిణామం. 31 పెప్సికో ఇండియా వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణలో అహ్మదేల్ షేక్ తర్వాత జాగృత్ కొటేచాను దాని కొత్త కేఓగా నియమించింది. 32 డీసీబీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా ప్రవీణ్ అచ్యుతన్ కుట్టి నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం తెలిపింది. రెగ్యులేటరీ ఫైలింగ్లో వివరించిన విధంగా ఏప్రిల్ 29, 2024 నుండి ప్రారంభమయ్యే 3 ఏళ్ల పదవీకాలాన్ని సూచిస్తూ జనవరి 16న అధికారిక నిర్ధారణ వచ్చింది. 33 ప్రస్తుతం కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ప్రసన్న బి వరాలే ఇప్పుడు సుప్రీంకోర్టులో దళిత సామాజిక వర్గం నుండి 3వ సిట్టింగ్ జడ్జి అవుతారు. అతని నియామకం సుప్రీంకోర్టు వైవిధ్యాన్ని పెంచుతుంది. జస్టిస్ బిఆర్ గవాయ్ మరియు జస్టిస్ సిటీ రవికుమార్ల ర్యాంక్లలో చేరింది. 34 శరద్ చౌహాన్ ఏజీఎంయూటీ క్యాడర్కు చెందిన 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. పుదుచ్చేరి కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు.